అన్నా చెల్లెలు యుఎస్ బిలియనీర్స్ కాని ఊరికి ఎందుకు చిరిగిన బట్టలతో వచ్చారు? చిరిగిన బట్టల వెనుక దాగున్న బిలియనీర్ మాస్టర్ ప్లాన్ ఏంటి? 100 కోట్లున్నా మారువేషంలో భిక్షగాడ్లా తన ఊరికి ఎందుకొచ్చాడు? డబ్బును చూసి ప్రేమించే బంధువులా, లేక మనిషిని చూసి ప్రేమించే మిత్రులా? ఎవరి ముసుగు తొలగింది? ఆకలి తీర్చిన అమ్మాయి అర్థాంగైందా? అండగా నిలిచిన మిత్రుడు బావరుడు బావయ్యాడా? అహంకారంతో ఉన్న పెద్దనాన్నలు ఆస్తులు లాక్కుని అనాథలుగా రోడ్మీదికి తోసేసిన తమ్ముడు పిల్లలు పెదనాన్నల ఆస్తులు పోకుండా ఎలా కాపాడారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోనసీమ ప్రాంతం అంటేనేనే పచ్చని కొబ్బరి చెట్లు, గలగలపారే గోదావరి కాలువలు. అలాంటి ఒక అందమైన గ్రామంలో సుఖీభవ నిలయం, ఒక పెద్ద పేరున్న ఇల్లు. ఆ ఇంటి యజమానులు 5 అన్నదమ్ములు. ఊళ్ళో అందరూ వారిని గౌరవించేవారు. కాని ఆ ఇంటి గోడల మధ్య లోకం వేరుగా ఉండేది. మొదటి 4 అన్నదమ్ములు భోగభాగ్యాలకు, ఆస్తులకు అలవాటుపడినవారు. తమ హోదా, కులం, పలుకుబడి అంటే వారికి అమితమైన గర్వం. వారి దృష్టిలో డబ్బులేనివాడు మనిషే కాదు. అందరికంటే చిన్నవాడైన భూపతి మాత్రం పైన 4 కంటే భిన్నమైన వ్యక్తి. తన వాటా ఆస్తిని పెంచుకోవాలనే తాపత్రయం అతనిలో లేదు. సౌమ్యత, మృదు స్వభావం అతని ఆభరణాలు. అతని భార్య కూడా అతనికి తగ్గట్టే ఎంతో గుణవంతురాలు. అన్నదమ్ములందరూ ఒకే ఆవరణలో ఉన్న భూపతి పట్ల మిగిలిన 4కి ఒక రకమైన చిన్నచూపుండేది. వీడు మరీ వెర్రి బావలవాడు, వీడికి లోకజ్ఞానం లేదు అని హేళన చేసేవారు. అయినా భూపతి తన అన్నల మీద ఉన్న గౌరవంతో వారి మాటల్ని ఎప్పుడూ ఎదురుచెప్పేవాడు కాదు. చరణ్, శరణ్యలు ఆ ఇంట్లోనే పుట్టి పెరిగారు. తండ్రి దగ్గర సౌమ్యతను, తల్లి దగ్గర ప్రేమనని నేర్చుకున్నారు. భూపతికి తన అన్నలే ప్రపంచం. కాని ఆ ప్రపంచం తనను త్వరలోనే ఒంటరిని చేయబోతుందని అతను ఊహించలేదు. అది ఒక వర్షాకాలపు సాయంత్రం. దూరపు బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లిన భూపతి దంపతులు తిరిగి ఇంటికి ప్రయాణమయ్యారు. పిల్లలిద్దరూ ఇంట్లోనే ఉన్నారు. కాని ఆ ప్రయాణం వారి జీవితాలను శాశ్వతంగా మార్చేసింది. వర్షం వల్ల రోడ్డు జారిపోవడంతో ఎదురుగా వస్తున్న లారీ భూపతి ప్రయాణిస్తున్న వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఆ క్షణంలోనే భూపతి, అతని భార్య అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. వార్త వినగానే ఊరంతా ఉలిక్కిపడింది. 12 ఏళ్ల చరణ్, 8 ఏళ్ల శరణ్యలకు అసలు ఏం జరిగిందో కూడా తెలియని పరిస్థితి. చుట్టుపక్కల వారు ఏడుస్తుంటే తమ తల్లిదండ్రులు నిద్రపోతున్నారేమో అనుకుని శరణ్య అమాయకంగా చూస్తుంటే చరణ్ గుండె పగిలేలా రోదించాడు. ఊరి చివర చెరువు గట్టున భూపతి దంపతులకు అంత్యక్రియలు జరిగాయి. ఆ చితిమంటలు ఆరిపోకముందే పెద్దనాన్నల మనసుల్లో స్వార్థపు ఆలోచనలు మొదలయ్యాయి. ఆ పిల్లలకు అండగా నిలవాల్సిన చేతులు వారిని దూరం పెట్టే మార్గాలను వెతకడం ప్రారంభించాయి. తల్లిదండ్రుల రూపంలో ఉన్న నీడ కనుమరుగైంది. చరణ్, శరణ్యలు ఒక అగాధంలో పడిపోయారు. ఆకలి, అవమానం అంటే ఏమిటో తెలియని ఆ చిన్నారుల ముందు ఇప్పుడు ఒక కఠినమైన భవిష్యత్తు భూపతి దంపతుల దశదిన కర్మలు ముగిశాయి. అంతవరకు ఏదో ఒక సాకుతో బయట ఉన్న పెద్దనాన్నలు ఇక పిల్లల బాధ్యత తమ మీద పడుతుందని గ్రహించారు. ఊరి పెద్దలు, గ్రామస్తులు అందరూ పాపం పిల్లలు చిన్నవాళ్లు, పెద్దనాన్నలే కదా దిక్కు, 5 అన్నదమ్ములు కలిసి ఉన్న కుటుంబం, వీళ్ళని ఎవరో ఒకరు అక్కున చేర్చుకుంటారు అని భావించారు. కాని ఆ 4 అన్నదమ్ములు రహస్యంగా సమావేశమయ్యారు. ఒకవేళ వీళ్ళని మన ఇంట్లో ఉంచుకుంటే రేపు పెద్దయ్యాక భూపతి వాటా ఆస్తి అడుగుతారు. ఇప్పుడు వాళ్ళని కనికరిస్తే భవిష్యత్తులో మన పిల్లల ఆస్తులకు గండిపడుతుంది అని తీర్మానించుకున్నారు. ఒకరోజు సాయంత్రం చరణ్ తన చెల్లెలి చేయి పట్టుకుని పెద్దనాన్న ఇంటికి వెళ్ళాడు. పెద్దనాన్న, ఆకలేస్తోంది, లోపలికి రానేనివరా అని అడిగాడు. కాని ఆ పెద్దనాన్న గుమ్మంలోనే అడ్డుగా నిలబడ్డాడు. చూడు చరణ్, మీ నాన్న చేసిన పుణ్యం చాలు. మాకు ఇప్పటికే చాలా ఖర్చులున్నాయి. మీ కర్మ మీది, మీ దారి మీరు చూసుకోండి అని మొహం మీదే తలుపులు వేసేశాడు. మిగిలిన 3 పెద్దనాన్నల పరిస్థితి కూడా అంతే.
ఒకరు మా ఇంట్లో ప్లేస్ లేదు అంటే మరొకరు మా పిల్లల చదువులకే మాకు సరిపోవడం లేదు అని సాకులు చెప్పారు. కన్నతండ్రిలాంటి పెద్దనాన్నలు కనీసం తలదాచుకోవడానికి నీడకూడా ఇవ్వకపోవడంతో ఆ పసి హృదయాలు కుంగిపోయాయి. అప్పటివరకు సుఖీభవ నిలయానికి వారసులుగా ఉన్న పిల్లలు అదే ఇంటి ముందు అనాథలుగా నిలబడ్డారు. పెద్దనాన్నలు వెలివేయడంతో చరణ్, శరణ్యలు తమ పాత రేకుల షెడ్డులాంటి చిన్న ఇంట్లోకి చేరారు. అమ్మానాన్నలు ఉన్నప్పుడు వారు అడిగిందే తడవుగా అన్నీ సమకూరేవి. కాని ఇప్పుడు కాలం మారింది. ఇంట్లో ఉన్న కొద్దిపాటి బియ్యం 2 రోజులకే అయిపోయాయి. 3వ రోజు ఉదయం శరణ్య నిద్రలేస్తూనే, అన్నయ్య, ఆకలేస్తోంది, అమ్మ ఎప్పుడొస్తుంది, అన్నం పెట్టవా అని ఏడుస్తూ అడిగింది. చెల్లెలి కళ్ళల్లో నీళ్లు చూసి చరణ్ తట్టుకోలేకపోయాడు. వంటింట్లో డబ్బాలన్నీ వెతికాడు. కనీసం ఒక గుప్పెడు బియ్యం కూడా దొరకలేదు. చరణ్ బయటికి వెళ్ళి ఎవర్నైనా అడుగుదామనుకున్నాడు. కాని మొన్నటి వరకు గౌరవంగా బతికిన కుటుంబం కావడం వల్ల ఎవర్ని అడగాలో తెలియక మనసులోనే కుమిలిపోయాడు. ఊళ్ళో అందరూ చూస్తున్నారు కాని పెద్దనాన్నలే పట్టించుకోలేదు. మనమెందుకు అని కొందరు, పాపం అని మరికొందరు అనుకుంటూ వెళ్ళిపోయారే తప్ప ఎవరూ ఒక ముద్ద అన్నం పెట్టడానికి ముందుకు రాలేదు. ఆకలి తట్టుకోలేక శరణ్య నీరసించిపోయింది. చరణ్ దగ్గర ఉన్న ఒకే ఒక పాత గ్లాసులో నీళ్లు పట్టించి, ఇవి తాగి పడుకోవే, రేపు ఖచ్చితంగా అన్నం పెడతాను అని ఆమెను ఓదార్చాడు. కాని తన కడుపులో కలుక్కుమంటున్న ఆకలి కంటే తనను నమ్ముకున్న చెల్లెలి ఆకలి కేకలు చరణ్ను నిలువునా దహించివేశాయి. ఒక 12 ఏళ్ల బాలుడు లోకంలోని క్రూరత్వాన్ని మొదటిసారి ఆకలి రూపంలో రుచిచూశాడు. ఆకలితో అలమటిస్తున్న ఆ 2 పిల్లల స్థితి చూసి కాలం కూడా కన్నీరు పెడుతున్న వేళ ఒక చిన్న పాప రూపంలో దైవం పలకరించింది. శరణ్య స్నేహితురాలు కావేరి. తన స్నేహితురాలు బడికి రాకపోవడం, వాళ్ళింట్లో దీపం వెలగకపోవడం చూసి ఆమె మనసు తల్లడిల్లిపోయింది. కావేరి వాళ్ళది కూడా అంత పెద్ద ఆస్తిపాస్తులున్న కుటుంబం కాదు. కాని ఆమె మనసు మాత్రం మహాసముద్రమంత విశాలమైనది. రాత్రిపూట తన తల్లి వడ్డించిన అన్నాన్ని తినకుండా తన కడుపు నిండిపోయిందని అబద్ధం చెప్పి ఆ అన్నాన్ని జాగ్రత్తగా ఒక పాత గుడ్డలో మూటగట్టింది. అమావాస్య చీకట్లో ఎవరికీ కనిపించకుండా దొంగచాటుగా చరణ్ వాళ్ల పాక దగ్గరికి చేరుకుంది. ఆకలితో స్పృహ తప్పుతున్న శరణ్యం చూసి ఆమె కళ్లల్లో నీళ్లు తిరిగాయి. మూట విప్పి, చరణ్, చరణ్, ఇటు చూడు, అన్నం తెచ్చాను, ముందు ఇది తిను, శరణ్యకు పెట్టు అని చరణ్ను పేరు పెట్టి పిలిచింది. 10 ఏళ్ల కావేరి మాటల్లోని ఆ ధైర్యం, ఆత్మీయత చూసి చరణ్ నోట మాట రాలేదు. ఆమె పెట్టిన ఆ 2 ముద్దలు కేవలం అన్నం కాదు, అది వారి ప్రాణాలను నిలబెట్టిన అమృతం. రేపుకూడా ఏదో ఒకటి తెస్తాం చరణ్, నువ్వు భయపడకు అని ఆమె చెప్పిన మాటలు ఆ రాత్రివారికి కొండంత అండగా నిల్చాయి. ఆకలి ఒక పాఠాన్ని నేర్పిస్తే అవమానం ఒక ఆశయాన్ని ఇచ్చింది. తన చెల్లెలిని ఎవరో పెట్టిన అన్నం మీద బతికించకూడదని చరణ్ నిర్ణయించుకున్నాడు. నీ తండ్రి అప్పులు చేశాడు. ఆ అప్పులకు నీ తండ్రికి వచ్చిన 10 ఎకరాల వాటాలో 950 సెంట్స్ అమ్మితే నీ తండ్రి చేసిన అప్పులు అన్నీ తీరాయి. ఇంకా మిగిలింది 50 సెంట్స్ భూమి అని తన పెదనాన్నలు ఇచ్చిన తన తండ్రి మిగిల్చిన ఏకైక ఆస్తి ఆ 50 సెంట్ల భూమి. ఆ భూమే ఇప్పుడు చరణ్కు బడి, గుడి, సర్వస్వం. 12 ఏళ్ల వయసు అంటే ఆటలాడుకునే ఈడు. కానాని చరణ్ భుజాన నాగలి పడింది. పొద్దున్నే 4 గంటలకే లేచి చెరువు దగ్గరికి వెళ్లి మొహం కడుక్కుని ఆ చిన్న పొలంలో మట్టితో కుస్తీ పట్టడం మొదలుపెట్టాడు. ఎర్రటి ఎండలో ముఖం మాడిపోతున్నా, కాళ్లకు ముళ్ళు గుచ్చుకుంటున్నా చెల్లెలి ముఖం గుర్తుకు రాగానే ఆ నొప్పి మాయమైపోయేది. పొలంలో పనులు ముగించుకుని ఇంటికి వచ్చి చెల్లెలికి వంట చేసిపెట్టి ఆపై పాత బట్టలు వేసుకుని ప్రభుత్వ బడికి పడిగెత్తేవాడు. బడిలో మాస్టార్లు పాఠాలు చెప్తుంటే చరణ్ కళ్ళు మాత్రం తన 50 సెంట్ల పొలంలో మొలకెత్తే పచ్చని మొక్కల మీద ఉండేవి. ఊరి జనం చరణ్ను చూసి ఆశ్చర్యపోయేవారు. ఈ వయసులో వీడెంత కష్టపడుతున్నాడ్రా
అని కొందరు మెచ్చుకుంటే, వీడి చదువెందుకు, కూలీ పనులు చేసుకుంటే పోయేది అని పెద్దనాన్నలు వెక్కిరించేవారు. కాని చరణ్ ఎవరి మాటలను పట్టించుకోలేదు. తన చెమట చుక్కలతో ఆ 50 సెంట్ల భూమిని పండించి ఆకలిని జయించడమే తన లక్ష్యంగా మార్చుకున్నాడు. చరణ్ వయసు 12 కావచ్చు, కాని అతని ఆలోచనలు ఒక కుటుంబ యజమాని కంటే పరిణతి చెందాయి. తన జీవితం ఎలాగైనా పర్వాలేదు కాని తన చెల్లెలు శరణ్య మాత్రం అందరి పిల్లల్లాగే గౌరవంగా బతకాలని అతను కలలు కన్నాడు. చరణ్ ఉదయం తన 50 సెంట్ల పొలంలో బురదతో కుస్తీ పట్టి, ఆపై ప్రభుత్వ బడికి వెళ్లి చిరిగిన బట్టలతోనే పాఠాలు వినేవాడు. బడి అయిపోగానే మిగిలిన పిల్లలు ఆడుకోవడానికి వెళ్తే చరణ్ మాత్రం తన పొలంలో పండిన ఆకుకూరలను బుట్టలో సర్దుకుని వీధి వీధి తిరిగేవాడు. ఆకుకూరలమ్మో, తోటకూర, పాలకూర అని అతను అరుస్తుంటే ఆ గొంతులో ఆకలి కంటే చెల్లెలి భవిష్యత్తు పట్ల ఉన్న ఆశ బలంగా వినిపించేది. తన కష్టార్జితంతో రూపాయి పోగుచేసి శరణ్యను పక్క ఊర్లోని పేరున్న ప్రైవేట్ స్కూల్లో చేర్పించాడు. తను చిరిగిన చొక్కాతో ఉన్నా పర్వాలేదు కాని చెల్లెలు మాత్రం తెల్లటి యూనిఫాం వేసుకుని బూట్లు వేసుకుని కాన్వెంట్ బస్ ఎక్కుతుంటే ఆ అన్న కళ్లల్లో కనిపించే తృప్తి వర్ణనాతీతం. శరణ్యకు పెన్సిల్ కావాలన్నా, కొత్త పుస్తకం కావాలన్నా చరణ్ ఆ రాత్రి ఒక పూట భోజనం మానేసేవాడు. తన ఆకల్ని చంపుకుని చెల్లెలి విద్యాబుద్ధులను పోషించిన ఆ అన్న త్యాగం ఆ ఊరి మట్టికి కూడా తెలుసు. లోకం మొత్తం చరణ్ను ఒక కూలీలా చూస్తుంటే అతనిలోని నిజాయితీని, కష్టాన్ని గుర్తించిన ఒకే ఒక్కడు కళ్యాణ్. చరణ్ కంటే 2-3 పెద్దవాడైన కళ్యాణ్ ఊళ్ళో అందర్లా కాకుండా కొంచెం చురుకైనవాడు, ఆలోచనాపరుడు. ఒకరోజు మండుటెండలో చరణ్ ఒక్కడే పొలం దున్నలేక రొప్పుతుంటే కళ్యాణ్ వచ్చి నాగలి అందుకున్నాడు. ఒరేయ్ చరణ్, నువ్వు చిన్నపిల్లాడివిరా, ఇంత కష్టం నీవల్ల కాదు, నేనున్నాగా సాయానికి అని భుజం తట్టాడు. అప్పటినుండి కళ్యాణ్ చరణ్కు నీడలా మారిపోయాడు. చరణ్ కష్టం, కళ్యాణ్ల్యాన్ తోడు, శరణ్య ముద్దుముచ్చట్లు. ఆ 50 సెంట్ల పొలమే వారికి ప్రపంచమైంది. సాయంత్రం వేళల్లో పొలం గట్టుమీద కూర్చుని ముగ్గురు భవిష్యత్తు గురించి మాట్లాడుకునేవారు. కావేరి కూడా అప్పుడప్పుడు వచ్చి తన వంతు సాయం చేస్తూ వారికి ధైర్యం చెప్పేది. కళ్యాణ్ కేవలం సాయం చేయడమే కాదు, చరణ్ను చదువుకోమని ప్రోత్సహించేవాడు. నువ్వు చదివి పెద్దోడివి కావాలరా, అప్పుడే ఈ పెద్దనాన్న నోల్నాన్నల నోళ్లు మూతపడతాయి అని ధైర్యమిచ్చేవాడు. అలా ఆ పచ్చని పొలం సాక్షిగా పేదరికంలో పుట్టిన ఒక గొప్ప స్నేహబంధం బలపడింది. చరణ్ శరణ్యలకు లోకంలో తమకంటూ ఒక అన్న ఉన్నాడన్న నమ్మకాన్ని కళ్యాణ్ కలిగించాడు. కాలం ఎవరికోసం ఆగదు, కాని కష్టపడేవాడికి కాలమే దాసోహం అంటుంది. చరణ్ 10 ఏళ్ల కష్టం ఒక యజ్ఞంలా సాగింది. పగలు ఎండలో పొలం పనులు, సాయంత్రం ఆకుకూరల అమ్మకాలు. ఇవన్నీ ముగిశాక రాత్రిపూట అందరూ నిద్రపోతుంటే చరణ్ మాత్రం తన చిన్న పాకలో నూనె దీపం ముందు కూర్చునేవాడు. ఆ నూనె దీపం వెలుగులో చరణ్ పుస్తకాలు తిరిగేస్తుంటే పక్కనే నిద్రపోతున్న చెల్లెలి ముఖం అతనికి శక్తినిచ్చేది. కళ్ళు నిద్రతో బరువెక్కినా చల్లటి నీళ్లతో కళ్ళు కడుపుని మరీ చదువుకునేవాడు. కాలేజీకి వెళ్లడానికి సరైన బట్టల్లేవు, కడుపు నిండా తిండి లేదు, కాని మెదడు నిండా మాత్రం లక్ష్యముంది. ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఆశ్చర్యకరంగా ఏ కోచింగ్ సెంటర్లు లేని, కనీసం కరెంట్ లేని ఆ పల్లెటూరి కుర్రాడు రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంక్ సాధించాడు. పత్రికల వారు, టీవీల వారు ఆ చిన్న పాక ముందు క్యూ కట్టారు. ఊరంతా చరణ్ను భుజాల మీద వేసుకుని ఊరేగిస్తుంటే పెద్దనాన్నలు మాత్రం తమ ఇంటి అరుగుల మీద కూర్చుని ఈర్ష్యతో రగిలిపోయారు. ర్యాంకొస్తే ఏమొస్తుంది, చదవటానికి చిల్లిగవ్వలేదు, రేపు ఎవడో ఒకటి దగ్గర జీతగాడ్లా చేరాల్సిందే, వీడేం పొడుస్తాడులే అని వెక్కిరించారు. కాని చరణ్ ఆ మాటలు పట్టించుకోలేదు. అతని కళ్ళు ఇప్పటికే రేపటి ఆశవైపు చూస్తున్నాయి. ర్యాంక్ సాధించిన ఆనందం ఎంతోసేపు నిలవలేదు. చరణ్కు దేశంలోనే అత్యున్నతమైన ఇంజనీరింగ్ కాలేజీలో సీటొచ్చింది. కాని నగరంలో ఉండి చదువుకోవాలన్నా, ఫీజు కట్టాలన్నా వేలల్లో డబ్బు కావాలి. ప్రభుత్వ స్కాలర్షిప్ వచ్చినా ప్రాథమిక ఖర్చులకు డబ్బు సర్దుబాటు కావడం లేదు. చరణ్ ముందున్నది ఒకటే మార్గం,
తన తండ్రి ఆఖరి గుర్తుగా మిగిలిన ఆ 50 సెంట్ల భూమి. అది కేవలం భూమి కాదు, తన బాల్యం, తన చెమట, తన అమ్మా నాన్నల ఆత్మ తిరుగాడే చోటు. కాని చెల్లెలి భవిష్యత్తు కోసం, తన చదువు కోసం ఆ భూమిని అమ్మేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ నిర్ణయం తీసుకున్న రాత్రి చరణ్ ఆ పొలం గట్టుమీద పడుకుని వెక్కి వెక్కి ఏడ్చాడు. భూమి అమ్మగా వచ్చిన డబ్బుతో శరణ్యను ఒక మంచి హాస్టల్లో చేర్పించాడు. తను ఊరు విడిచి నగరం వెళ్లే రోజు వచ్చింది. బస్టాండ్లో కళ్యాణ్ ఒక్కడే చరణ్ చేతులు పట్టుకుని, వెళ్ళిరా చరణ్, నువ్వు గొప్పోడివి కావాలి, శరణ్య బాధ్యత నేను చూసుకుంటాను అని ధైర్యం చెప్పాడు. చరణ్ బస్సెక్కుతుండగా దూరంగా నిలబడి చూస్తున్న కావేరి దగ్గరికి వెళ్ళాడు. ఆమె కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. 10 ఏళ్లుగా చరణ్ కష్టంలో తోడున్న కావేరి ఇప్పుడు అతను వెళ్ళిపోతుంటే భరించలేకపోయింది. చరణ్, వెళ్తున్నావా అని అడిగింది. ఆమె గొంతులో వణకు చరణ్ను కదిలించింది. వెళ్ళొస్తాను కావేరి, నేను ఎక్కడున్నా ఏం చేస్తున్నా నీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను అని చెప్పి వెనుతిరగకుండా బస్సెక్కేశాడు. ఆ బస్సు వెళ్తున్నంతసేపు కావేరి అక్కడే నిలబడి చూస్తూనే ఉంది. చరణ్ తీసుకున్న నిర్ణయం అందర్నీ ఆశ్చర్యపరిచింది. తన కన్నవారే వెలివేసిన ఆ ఊర్లో సానుభూతి మధ్య బతకడం అతనికి ఇష్టం లేదు. అందుకే ఒక అర్ధరాత్రి ఎవరికీ చెప్పకుండా ప్రయాణమయ్యాడు. శరణ్యను నమ్మకమైన హాస్టల్లో చేర్చి ఆమె చదువుకు కావాల్సిన ఏర్పాట్లు చేశాడు. కళ్యాణ్, కావేర్లకు తను వెళ్తున్నానని తెలుసుకాని ఎక్కడికి వెళ్తున్నాడో మాత్రం చెప్పలేదు. నేను ఓడిపోయి తిరిగిరాను, గెలిచిన రోజే ఈ గడ్డమీద అడుగుపెడతాను. అప్పటివరకు నా గురించి ఎవరికీ ఏ సమాచారం వద్దు అని కళ్యాణ్తో ఒట్టు వేయించుకున్నాడు. హైదరాబాద్ లాంటి మహానగరంలో చరణ్ ఒక చిన్న కీటకంలా మారిపోయాడు. చేతిలో ఉన్న కొద్దిపాటి డబ్బులు హాస్టల్ ఫీజులకే సరిపోయాయి. తలదాచుకోవటానికి ఒక చిన్న గది, తోడుగా తన పుస్తకాలు తప్ప మరెవరూ లేరు. తన ఊరి పచ్చదనం చదనం, కావేరి పలకరింపు, కళ్యాణ్ సాయం అన్నీ జ్ఞాపకాల్లోనే మిగిలిపోయాయి. రద్దీగా ఉండే నగర వీధుల్లో తిరుగుతున్నా చరణ్ కళ్ళు మాత్రం ఇంజనీరింగ్ కాలేజ్ గేట్ల వైపే చూస్తున్నాయి. తన గతాన్ని పూర్తిగా కప్పిపెట్టి ఒక కొత్త చరణ్గా మారడానికి అతను సిద్ధమయ్యాడు. నగరంలో చరణ్ జీవితం ఒక పోరాటంలా సాగింది. ఉదయం కాలేజ్, సాయంత్రం ఒక హోటల్లో బిల్లింగ్ సెక్షన్, రాత్రి సెక్యూరిటీ గార్డ్గా పనులు చేస్తూ చదువుకున్నాడు. రోజుకు కేవలం 4 గంటలు మాత్రమే నిద్రపోయేవాడు. అతని కాలేజీలో అందరూ ధనవంతులు పిల్లలే, కార్లలో వచ్చేవారు. కాని చరణ్ నలిగిపోయిన చొక్కా వేసుకున్న అతని మేధస్సు ముందు అందరూ తలవంచాల్సిందే. ప్రతి సెమిస్టర్లోనూ టాపర్గా నిలిచాడు. ఫైనల్ ఇయర్ రాగానే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒక అమెరికన్ సాఫ్ట్వేర్ సంస్థ క్యాంపస్ ఇంటర్వ్యూకు వచ్చింది. 100 మందిలో చరణ్ పదునైన సమాధానాలు, అతని కోడింగ్ స్కిల్స్ చూసి ఆ కంపెనీ ప్రతినిధులు మంత్రముగ్ధులయ్యారు. కోట్లలో ప్యాకేజ్ ఆఫర్ చేస్తూ అమెరికా రమ్మని ఆహ్వానించారు. చరణ్ కేవలం తను ఎదగడమే కాదు, హాస్టల్లో ఉన్న శరణ్యను ఎప్పటికప్పుడు ఫోన్లో ప్రోత్సహిస్తూ ఉండేవాడు. అన్నపడ్డ కష్టాన్ని కళ్ళారా చూసిన శరణ్య కూడా కష్టపడి చదివి తను కూడా ఒక మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం సంపాదించింది. 10 ఏళ్ల క్రితం చిరిగిన సంచితో ఊరు విడిచిన చరణ్ ఇప్పుడు విమానం ఎక్కి విదేశాలకు ప్రయాణమయ్యాడు. అతని కళ్లలో గెలుపు కనిపిస్తోంది. కాని మనసులో మాత్రం ఇంకా ఆ 50 సెంట్ల భూమి, ఆకలి వేసినప్పుడు కావేరి పెట్టిన అన్నం వాసన అలాగే ఉన్నాయి. అమెరికా వెళుతున్న తన గమ్యం మాత్రం తన సొంతూరే అని అతనికి తెలుసు. అమెరికాలో 10 ఏళ్లు గడిచిపోయాయి. చరణ్ ఇప్పుడు కేవలం ఒక ఉద్యోగి మాత్రమే కాదు, సిలికాన్ వ్యాలీలో పేరున్న ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి యజమాని. అతని మేధస్సు, రాత్రింబవళ్లు చేసిన కష్టం అతన్ని కోటీశ్వరుడిగా మార్చాయి. న్యూయార్క్ నగరంలోని ఎత్తైన భవనంలో అతని ఆఫీస్, చేతికింద 1000 మంది ఉద్యోగులు, అత్యాధునిక కార్లు, విలాసవంతమైన భవనం. లోకానికతను ఒక గొప్ప వ్యాపారవేత్త. ఎంతటి ఐశ్వర్యంలో ఉన్నా చరణ్ తన మూలాలను ఎప్పుడూ మర్చిపోలేదు. ఖరీదైన డైనింగ్ టేబుల్ మీద రకరకాల వంటకాలు ఉన్నా అతనికి మాత్రం ఆ పాత రేకుల షెడ్డులో కావేరి చేత్తో పెట్టిన ఆ చద్ది అన్నం ముక్క రుచే గుర్తొచ్చేది. శరణ్య, మన దగ్గరిప్పుడు కోట్లున్నాయి, కాని
ఆనాడు కావేరి పెట్టిన ఆ అన్నం విలువతో ఈ కోట్లు సరితూగుతాయా అని అప్పుడప్పుడు చెల్లెలితో అంటూ ఉండేవాడు వాడు. శరణ్య కూడా ఒక గొప్ప హోదాలో ఉంది. ఇద్దరూ సంపాదించినా ఆ సంపాదనలో సంతోషం కంటే తమ ఊరి మీద, తమను ఆదుకున్న ఆ ఇద్దరు మిత్రుల కళ్యాణ్, కావేరి మీద ఉన్న మమకారమే ఎక్కువగా ఉండేది. చరణ్ మనసు ఇప్పుడు ఆ పచ్చని కోనసీమ వైపు పరుగులు తీస్తోంది. చరణ్ జీవితం అభివృద్ధి పదంలో ఉంటే అటు కోనసీమలో అతని పెద్దనాన్నల పరిస్థితి తలకిందులైంది. అహంకారం మనిషిని నాశనం చేస్తుంది అనడానికి వారి జీవితాలే నిదర్శనంగా మారాయి. ఆనాడు ఆస్తి కోసం తమ్ముడి పిల్లలు గెంటేసిన ఆ నలుగురు అన్నదమ్ములు ఇప్పుడు ఆ ఆస్తిని కాపాడుకోలేక విలవిల్లాడుతున్నారు. వారి కొడుకులు వ్యసనాలకు బానిసై తండ్రులు సంపాదించిన పొలాలను, ఇళ్లను తాకట్టు పెట్టేశారు. పైకి ఊళ్ళో పెద్ద మనుషులుగా తిరుగుతున్నా లోపల మాత్రం వారు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. సుఖీభవ నిలయం గోడలు బీటలు వారాయి. ఇంట్లో తిండికి లేకపోయినా బయట మాత్రం పట్టు వస్త్రాలు వేసుకుని తిరుగుతూ గతాన్ని నెట్టుకొస్తున్నారు. ఉన్న ఆస్తి కంటే వారి కొడుకులు చేసిన అప్పులే రెట్టింపయ్యాయి. అప్పులవాళ్లు ఇంటిమీదకు వస్తుంటే ఊళ్ళో పరువు ఎక్కడపోతుందో అని గడగడ వణికిపోతున్నారు. ఆనాడు భూపతి పిల్లలు గెంటినప్పుడు వారు నవ్వుకున్నారు కాని ఇప్పుడు తమ సొంత కొడుకులే తమ మాట వినకుండా ఆస్తును తగలేస్తుంటే అది తమ కర్మఫలమని వారు గుర్తించలేకపోతున్నారు. ఒకప్పటి గర్వపోతులు ఇప్పుడు నిస్సహాయ స్థితిలో ఉన్నారు. చరణ్ వెళ్ళిపోయాక కావేరి జీవితం అనుకోని మలుపులు తిరిగింది. చరణ్ ఒక గొప్ప ప్రయోజకుడై వస్తాడన్న నమ్మకం తనకి ఉన్నా తన సొంత జీవితం మాత్రం చీకటిమయమైంది. కావేరి బాగా చదువుకోవాలని ఆశపడింది, కాని విధి సహకరించలేదు. తండ్రికి పక్షవాతం రావడం, తల్లి అనారోగ్యం పాలవడంతో ఇంటి బాధ్యత మొత్తం ఆమె భుజాల మీద పడింది. తన పుస్తకాలను అటకెక్కించి చదువుకు స్వస్తి చెప్పి పొలం పనులకు వెళ్లడం మొదలుపెట్టింది. రోజంతా ఎండలో కూలీ పనులు చేస్తున్నా ఆమె మనసు మాత్రం చరణ్ చుట్టూనే తిరిగేది. చరణ్ ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో తనకు తెలీదు. కాని తను ఆకలితో ఉన్నప్పుడు పెట్టిన ఆ ముద్దన్నం చరణ్ను ఎక్కడికైనా నడిపిస్తుందని ఆమె నమ్మింది. ఎవరైనా పెళ్లి ప్రస్తావన తెచ్చినా చరణ్నొస్తాడు అన్న చిన్న ఆశతో వాటన్నింటినీ తిరస్కరించేది. తన పరిస్థితి దిగజారుతున్నా చరణ్ పట్ల ఆమెకున్న అభిమానం ఏమాత్రం తగ్గలేదు. అప్పుడప్పుడు చరణ్ పొలంగట్టు దగ్గరికి వెళ్ళి, "నువ్వు ఎక్కడున్నా బాగుండాలి చరణ్" అని మనసులో కోరుకునేది. 10 ఏళ్లు. ఒక సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది. చరణ్, శరణ్యలు అమెరికా నుండి భారతదేశానికి చేరుకున్నారు. ఇప్పుడు వారు కేవలం అనాథరు కాదు, ఒక పెద్ద సామ్రాజ్యానికి అధిపతులు. విమానాశ్రయం నుండి కోనసీమకు వస్తున్నప్పుడు చరణ్ కలలో తెలియని ఉద్వేగం. ఊరి పొలిమేరల్లో ఉన్న పచ్చని చేలు చూస్తుంటే తన తండ్రి గుర్తొచ్చాడు. కాని చరణ్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. తను నేరుగా తన హోదాను ప్రదర్శిస్తూ ఊళ్ళోకి వెళ్లకూడదని భావించాడు. ఊరికి దగ్గరగా ఉన్న ఒక చిన్న పట్టణంలో ఒక పెద్ద బంగ్లా కొన్నారు. ఆ బంగ్లాలో దిగారు. శరణ్య, మనం ఈ 10 ఏళ్లలో ఏం సాధించామో ఊరివాళ్లకు చెప్పడం ముఖ్యం కాదు. మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని వెలివేసిన వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారో, మనల్ని ప్రేమించిన వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో తెలుసుకోవాలి అని చరణ్ చెప్పాడు. తన మిత్రుడు కళ్యాణ్కు కాని, దేవతలాంటి కావేవేరికి కాని తను వచ్చిన విషయం తెలియనివ్వలేదు. తన రాకను ఒక రహస్యంగా ఉంచి ఒక సామాన్యుడిలా తన ఊరి గడప తొక్కాలని చరణ్ సిద్ధమయ్యాడు. ఆ రాత్రి చరణ్కు నిద్రపట్టలేదు. రేపు తను చూడబోయే మనుషుల నిజస్వరూపం ఎలా ఉంటుందో అన్న ఆలోచన అతడిని ఉక్కిరిబిక్కిరి చేసింది. అమెరికాలో కోట్ల సామ్రాజ్యాన్ని శాసించే చరణ్ ఇప్పుడు తన సొంత ఊరి శివార్లలో ఒక సామాన్యుడిలా ఆలోచిస్తున్నాడు. తన మనసులో ఒకటే సంఘర్షణ. ఈ 10 ఏళ్లలో మనుషులు మారారా లేక ముసుగులు మార్చుకున్నారా? చూడు శరణ్య అంటూ చరణ్ తన చెల్లెలికి నచ్చజెప్పాడు. మనమిప్పుడు కార్లలో దిగి నగలు నట్రాలతో ఊళ్ళోకి వెళ్తే మనల్ని పొగడం నోరు ఉండదు. ఆనాడు మనల్ని గెంటిన పెద్దనాన్నలే మనకు హారతులు పడతారు. కాని అది మనమీద ఉన్న ప్రేమ కాదు, మన ఆస్తి మీదున్న ఆశ. మనకు కావాల్సింది నిజమైన అనుబంధం.
ముసుగు వేసుకున్న బంధుత్వం కాదు. చరణ్ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. మనం నిరుపేదలుగానే మన ఊరికి వెళ్దాం. మన దగ్గర చిల్లిగవ్వ లేదని చెబుదాం. అప్పుడు కూడా మనల్ని ఆదరించేవాళ్లే మనకు కావాల్సిన వాళ్ళు. అప్పుడే మన రక్త సంబంధీకుల అసలు రంగు బయటపడుతుంది అన్నాడు. శరణ్య మొదట సంకోచించినా అన్న మాటల్లోని లోతును అర్థం చేసుకుని సరేనంది. కోట్ల విలువైన సూట్లు, ఖరీదైన వాచీలు, బ్రాండెడ్ బూట్లు అన్నీ ఆ బంగ్లా గదిలోని సూట్ కేసులకే పరిమితమయ్యాయి. చరణ్, శరణ్యలు తమ గతాన్ని అద్దంలో చూసుకున్నట్లుగా సిద్ధమయ్యారు. చరణ్ తన తలకట్టును చెరుపుకున్నాడు. నగరపు మెరుగులన్నీ పోయేలా ముఖానికి కాస్త దుమ్ము కొట్టుకున్నాడు. 10 ఏళ్ల క్రితం తాను వేసుకున్నటువంటి పాత రంగు వెలిసిన చొక్కా, మాసిన పంచె ధరించాడు. శరణ్య కూడా ఒక సామానికి ఆసక్తి కలిగిందించాడు. శరణ్య కూడా ఒక సాధారణ నూలుచీర కట్టుకుని ఆభరణాలన్నీ తీసేసి ఒక పేద యువతిలా మారిపోయింది. వారు అద్దంలో చూసుకుంటే 10 ఏళ్ల క్రితం ఊరు వదిలి వెళ్తున్న అనాథలే మళ్లీ తిరిగి వచ్చినట్లు అనిపించింది. కళ్లల్లో ఆశ, ముఖంలో నీరసం నటిస్తూ వారు తమ పెద్దనాన్నలింటివైపు అడుగులు వేశారు. సుఖీభవ నిలయం గేటు దగ్గరికి రాగానే చరణ్ గుండె వేగంగా కొట్టుకుంది. ఆనాడు తలుపులు వేసిన అదే గడప ఇప్పుడు అదే గడప దగ్గర ఒక భిక్షగాడ్లా నిలబడబోతున్నాడు. కాని ఈసారి అది తనను తాను నిరూపించుకోవటానికి కాదు, ఎదుటివారి ముసుగులు తొలగించటానికి. 10 ఏళ్ల తర్వాత చరణ్, శరణ్యలు సుఖీభవ నిలయం గుమ్మం ముందు నిలబడ్డారు. ఆ ఇల్లు ఇప్పుడు పాతబడినా అక్కడ నివసించే మనుషుల అహంకారం మాత్రం తగ్గలేదు. చరణ్ వంగి వంగి దండాలు పెడుతూ, పెద్దనాన్నా, నేను మీ తమ్ముడు భూపతి కొడుకుని, చరణ్ను. శరణ్యకొక మంచి సంబంధం వచ్చింది, కాని చేతిలో చిల్లిగవ్వలేదు. మీరు పెద్ద దిక్కుగా ఉండి కాస్త సాయం చేస్తే మా బతుకులు బాగుపడతాయి అని దీనంగా వేడుకున్నాడు. చరణ్ మాటలు వినగానే పెద్దనాన్నల ముఖాల్లో కనికరం బదులు చిరాకు పుట్టింది. చూడ్రా, మళ్ళీ వచ్చారు బిచ్చగాలలా. 10 ఏళ్లు ఎక్కడ చచ్చారో తెలీదు, ఇప్పుడు పెళ్ళిళ్ళంట, సాయమంట. మా కొడుకులు చేసిన అప్పులతో మేమే మునిగిపోతుంటే మీకు పెట్టడానికి మా దగ్గరేముంది అంటూ విరుచుకుపడ్డారు. చరణ్ అలాగే నిలబడి బ్రతిమాలుతుంటే, ఒరే, వీళ్ళని బయటికి నెట్టేయండి అని తమ దగ్గర ఉన్న పనివాళ్లను, గూండాలను పురమాయించారు. వారు చరణ్ కాలర్ పట్టుకుని వీధిలోకి తోసేశారు. శరణ్య కన్నీళ్లు పెట్టుకుంటే ఆ పెద్దనాన్నల కొడుకులు గేలి చేస్తూ నవ్వారు. రక్త సంబంధం ఇంతగా కుళ్ళిపోయిందా అని చరణ్ మనసు రగిలిపోయింది. ఆ క్షణం అతని కళ్ళలో ఒక నిశ్చయం కనిపించింది. అవమానంతో అక్కడ్నుండి బయటకు వచ్చిన చరణ్, శరణ్యలు నేరుగా కావేరి ఇంటికి వెళ్లారు. ఆమె ఇల్లు పెంకుటిల్లు. ఆమె స్థితి కూడా పేదరికంలోనే ఉంది. కావేరి వాకిలి తుడుస్తూ దూరం నుండి వస్తున్న ఆ ఇద్దర్నీ చూసింది. చరణ్ ఆకారం మారిపోయినా ఆ కళ్ళలోని దీనత్వం ఆమెకు 10 ఏళ్ల నాటి చరణ్ను గుర్తుచేసింది. చరణ్, నువ్వేనా అంటూ చేతిలోని చీపురు పక్కన పడేసి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఎక్కడికి వెళ్ళిపోయావు చరణ్? ఇన్నేళ్ల తర్వాత వచ్చావా? ఇంతలా అయిపోయావేంటి? తిండి తిని ఎన్ని రోజులయింది అంటూ ఏడుస్తూనే వారిద్దర్నీ లోపలికి తీసుకెళ్ళింది. చరణ్ కోటీశ్వరుడిగా రాలేదని ఆమెకి ఏమాత్రం బాధలేదు. ప్రాణంతో తిరిగి వచ్చాడన్న సంతోషమే ఆమె కళ్ళల్లో కనిపించింది. తన ఇంట్లో ఉన్నది కొద్దిపాటి గంజి అన్నమే అయినా ఎంతో ప్రేమగా విస్తర్లు వేసి వడ్డించింది. చూడండి, మీరు వచ్చారు, నా ప్రాణం లేచి వచ్చింది. నా దగ్గర ఆస్తుల్లేవు, కాని మీ ఇద్దరినీ నేను చూసుకోగలను. మీరు మళ్లీ ఎక్కడికీ వెళ్ళొద్దు అని తన ఆత్మీయతను చాటుకుంది. తనను గెంటేసిన కోటీశ్వర్లైన పెద్దనాన్నలు ఎక్కడా? తనకున్న కొద్దిపాటి ఆహారాన్ని పంచుతున్న ఈ పేదరాలు ఎక్కడా? చరణ్ మనసు ద్రవించింది. ఆ అన్నం తింటుంటే చరణ్కు తాను అమెరికాలో తిన్న ఏ ఖరీదైన భోజనం కూడా సాటిరాదనిపించింది. కావేరి మంచితనం ముందు తన కోట్ల ఆస్తి చిన్నబోయినట్లు చరణ్ అనుభూతి చెందాడు. కావేరి ఇంటి అరుగుమీద కూర్చుని చరణ్ గతాన్ని గుర్తుచేసుకుంటున్నాడు. చుట్టూ ఉన్న పేదరికం, పాతబడిన గోడలు కావేరి ఆర్థిక స్థితిని చెబుతున్నాయి, కాని ఆమె మాటల్లోని గౌరవం మాత్రం ఆమె అన్నిటినీ చూపేది. ఇలా వర్చసల్లోని గౌరవం మాత్రం ఆమె సంస్కారాన్ని చాటుతోంది. చూడు చరణ్,
10 ఏళ్ల క్రితం నువ్వు వెళ్తున్నప్పుడు ఖాళీ చేతులతో వెళ్ళావు. ఇప్పుడు అలాగే వచ్చావు. దానికి నువ్వెందుకు బాధపడుతున్నావు? నా దృష్టిలో నువ్వు ఆనాటి చరణ్వే. నీకు ఆస్తులు లేకపోవచ్చు కాని నీ కష్టపడే తత్వం ఉంది. అది చాలు అంది కావేరి దీనంగా ఉన్న చరణ్ని చూస్తూ. చరణ్ ఏమీ మాట్లాడలేకపోయాడు. అమెరికాలో తన కోసం పనిచేసే వేలమంది ఉద్యోగులు తన హోదాను చూసి గౌరవిస్తే, ఇక్కడ కావేరి మాత్రం కేవలం చరణ్ని చూసి ప్రేమిస్తోంది. నాకు ఆకలి వేసినప్పుడు అన్నం పెట్టావు. ఇప్పుడు అనాథగా వచ్చినా ఆదరిస్తున్నావు. నీ రుణం ఎలా తీర్చుకోను కావేరి అని చరణ్ మనసులో అనుకున్నాడు. కావేరి తన కష్టాల గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు. తన చదువు ఆగిపోయిందని, తాను కూలీ పనులకు వెళ్తున్నానని బాధపడలేదు. చరణ్, శరణ్యలు క్షేమంగా తిరిగి వచ్చారన్న సంతోషం ఆమె ముఖంలో ఒక దేవతలాంటి కాంతిని నింపింది. చరణ్ ఊరికి వచ్చాడని తెలుసుకున్న కళ్యాణ్ పరుగు పరుగును వచ్చాడు. కళ్యాణ్ ఇప్పుడు ఆ ఊరి సర్పంచ్. అధికారమున్నా హోదా ఉన్నా తన పాత మిత్రుని చూడగానే అతను భావోద్వేగానికి లోనయ్యాడు. చరణ్ ధరించిన ఆ చిరిగిన బట్టలు చూసి కళ్యాణ్ కళ్ళు చెమ్మగిల్లాయి. ఒరేయ్ చరణ్, ఎక్కడికెళ్ళిపోయావురా? 10 ఏళ్లుగా నీకోసం కనిపెట్టుకునున్నాం. పరిస్థితిలా ఎందుకయింది? అంటూ చరణ్ను గాఢంగా కౌగిలించుకున్నాడు. సర్పంచ్ అనే గర్వం ఎక్కడా కనిపించలేదు. చరణ్ తలదించుకుని, కళ్యాణ్, శరణ్యకు పెళ్లి సంబంధం వచ్చింది కాని మా దగ్గర చిల్లిగవ్వలేదు. అనాథలమని పెద్దనాన్నలు గెంటేశారు. ఇక్కడ మాకు దిక్కులేదు అని అబద్ధం చెప్పాడు వారిని పరీక్షించడానికి. అది విన్న కళ్యాణ్ ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు. ఎవడు చెప్పారు నీకు దిక్కులేదని? నేనున్నాను. శరణ్యను నేను పెళ్లి చేసుకుంటాను. స్నేహితుడికిచ్చిన మాట కంటే ఈ సర్పంచ్ పదవి ఎక్కువ కాదు. ఆమెకు ఆస్తి లేకపోయినా పర్వాలేదు. మీ ముగ్గురి అనుబంధమే నాకు ఆస్తి. ఈ పెళ్లి బాధ్యత నాది అని అందరి ముందు ధైర్యంగా ప్రకటించాడు. ఆస్తి కోసం అల్లాడే లోకంలో ఒక నిరుపేద అమ్మాయిని, మారువేషంలో ఉన్న శరణ్యను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడిన కళ్యాణ్ నిబద్ధత చూసి చరణ్ కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. నిజమైన స్నేహమంటే పేదరికాన్ని కాదు, మనసును చూస్తుందని అతనికి అర్థమైంది. గ్రామ పంచాయతీ రచ్చబండ దగ్గర గ్రామసభ జరుగుతోంది. సర్పంచ్ కళ్యాణ్ తన నిర్ణయాన్ని బహిరంగంగా ప్రకటించాడు. భూపతి కూతురు శరణ్యను నేను వివాహం చేసుకోబోతున్నాను అన్న మాట ఊరంతా పాకింది. అది విన్న పెద్దనాన్నలు కడుపు మంటతో అక్కడికి వచ్చారు. పెద్దనాన్నలు వికటంగా నవ్వుతూ సభలోకి అడుగుపెట్టారు. చూడండి గ్రామస్తులారా, మన సర్పంచ్ గారికి బుద్ధి గడ్డి తిన్నట్టుంది. ఈ ఊళ్ళో ఇంతమంది సంబంధాలు ఉండగా గజం భూమి లేని, తినడానికి తిండి లేని ఈ అనాథ పిల్లలతో పెళ్లి ఏంటి సర్పంచ్ గారు అని ఎద్దేవా చేశారు. వీళ్లు బిచ్చగాలలా మా ఇంటికొస్తే మేమే గెంటివేశాం. అలాంటిది మీరు వీళ్లను నెత్తిన పెట్టుకుంటారా? మీ నిర్ణయం వల్ల మా సుఖీభవ కుటుంబం పరువు గంగలో కలుస్తోంది. వీళ్లకు కనీసం పెళ్లికి వేసుకునే బట్టలు కూడా మా ఇల్లు దానం చెయ్యాల్సిందే అంటూ నోటికొచ్చినట్టు వాగారు. కళ్యాణ్ మాత్రం చెలించలేదు. నాకు పరువు అంటే ఆస్తి కాదు, మనిషి వ్యక్తిత్వం. శరణ్య నా స్నేహితుడి చెల్లెలు, గుణవంతురాలు. నాకు ఆమె కావాలి అని ఖరాఖండిగా చెప్పాడు. చరణ్ పక్కనే నిలబడి ఇదంతా మౌనంగా గమనిస్తూ తన రక్త సంబంధీకుల రాతి గుండెలను చూసి లోలోపల నవ్వుకున్నాడు. సరిగ్గా పెద్దనాన్నలు చరణ్ను శరణ్యను అవమానిస్తున్న తరుణంలో దూరం నుండి సైరన్ల శబ్దం వినిపించింది. ఊరి దుమ్ము రేపుతూ 4 నల్లటి నిగనిగలాడే ఖరీదైన కార్లు, రేంజ్ రోవర్స్ మరియు మర్సిడీస్ రచ్చబండవైపు దూసుకొచ్చాయి. ఆ కార్ల మీద అమెరికా ప్రతినిధుల స్టిక్కర్లు, సెక్యూరిటీ సిబ్బందిని చూసి ఊరంతా ఆశ్చర్యపోయింది. కార్లు ఆగగానే సూట్లు ధరించిన సెక్యూరిటీ గార్డులు దిగి ఒక కారారు తలుపు తీశారు. అందులో నుండి 10 ఏళ్ల క్రితం ఊరు వదిలిన ఆ పాత సంచీ ఉన్న చరణ్ కాదు, దర్పాన్ని చిందిస్తున్న బిలియనీర్ చరణ్ కారు ఎక్కాడు. అప్పటికప్పుడు మారువేషం తీసేసి తల దర్పాన్ని ప్రదర్శిస్తూ సూటు ధరించిన చరణ్ను చూసి ఊరంతా నోరెళ్లబెట్టింది. కార్లలో నుండి వచ్చిన అసిస్టెంట్లు, సార్ మీ ఫోన్ అంటూ చరణ్కు బంగారు రంగు ఐఫోన్ అందించారు. శరణ్య కూడా ఒక రాకుమారిలా
ఖరీదైన దుస్తుల్లో కారు దిగింది. నిన్నటి వరకు భిక్షగాడు అన్న పెద్దనాన్నల నోళ్లు పడిపోయాయి. వారు అప్పులు తీసుకున్న బ్యాంక్ మేనేజర్లు కూడా ఆ కార్ల వెనుక వచ్చి చరణ్కు వంగి వంగి దండాలు పెట్టడం చూసి పెద్దనాన్నల కాళ్ళు వణకడం మొదలయ్యాయి. మీరు గెంటేసిన ఈ అనాథ ఇవాళ ఈ జిల్లానే కొనగలడు అన్నట్టుగా చరణ్ చూపులున్నాయి. ఆ క్షణం 10 ఏళ్ల కష్టానికి, నిరీక్షణకు దక్కిన అసలైన గౌరవం ఊరంతా ప్రతిధ్వనించింది. గ్రామసభలో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. చరణ్ ధరించిన ఖరీదైన సూటు, అతని వెనుక ఉన్న అంగరక్షకులు, సైరన్ల హోరు ఇవన్నీ చూసి గ్రామస్తులు ఒక కల కంటున్నట్లుగా నిలబడిపోయారు. చరణ్ తన అసిస్టెంట్ తెచ్చిన ట్యాబ్ చూపిస్తూ పెద్దనాన్నల వైపు తిరిగాడు. పెద్దనాన్న, మీరు గెంటేసిన ఈ బిచ్చగాడెవరో తెలుసా? మీ అప్పుల వల్ల మీ ఇల్లు, పొలాలు వేలానికి రాకుండా ఆపిన బ్యాంక్ చైర్మన్ నాకు అత్యంత ఆప్తమిత్రుడు. మీ కొడుకులు చేసిన కోట్ల అప్పుల బాధ్యత నా కంపెనీయే తీసుకుంది. అంటే ఈ నిమిషం మీరు ఉంటున్న సుఖీభవ నిలయం కూడా పరోక్షంగా నాదే అన్నాడు గాంభీర్యంగా. ఆ మాట వినగానే పెద్దనాన్నల కాళ్ల కింద భూమి కదిలిపోయింది. నిన్నటి వరకు మా పరువు తీయకండి అన్న గొంతుల్లో ఇప్పుడు మాట పెగలడం లేదు. తమ కొడుకుల అప్పుల నుండి కాపాడగలిగే ఏకైక శక్తి తాము చీత్కరించుకున్న చరణే అని తెలిసి వారు తలలు దించుకున్నారు. అమెరికాలో ఒక సామ్రాజ్యాన్ని శాసించే చరణ్ మన గ్రామానికి దైవసమానుడు అని ఊరి జనం చెప్పుకోవడం మొదలుపెట్టారు. పెద్దనాన్నల అవమానాలకు జవాబుగా చరణ్ తన తర్వాతి అడుగు వేశాడు. కళ్యాణ్ దగ్గరికి వెళ్లి అతని చేతులు ఆత్మీయంగా పట్టుకున్నాడు. ఊరు పెద్దలారా, నా దగ్గర పైసా లేదని తెలిసినప్పుడు కూడా నా చెల్లెలు చేయి పట్టుకుని పెళ్లి చేసుకుంటానని ధైర్యంగా నిలబడ్డ ఈ కళ్యాణ్ నాకు స్నేహితుడు మాత్రమే కాదు, నా ప్రాణమిత్రుడు. ఈరోజు నా చెల్లి కోటీశ్వరరాలు కాబట్టి కళ్యాణ్కి ఇవ్వడం లేదు, ఆమె అనాథ అని అనుకున్నప్పుడు కూడా ఆదరించిన అతని గొప్ప మనసుకే నా చెల్లినిస్తున్నాను అని చరణ్ ప్రకటించాడు. మరుక్షణమే ఆ రచ్చబండ దగ్గరే అద్భుతమైన డెకరేషన్లు వెలిశాయి. అమెరికా నుండి తెచ్చిన ఖరీదైన వజ్రాల ఉంగరాన్ని చరణ్ తన చెల్లెలికిచ్చి కళ్యాణ్ చేతికి తొడిగించమని చెప్పాడు. శరణ్య కళ్లల్లో ఆనంద భాష్పాలు రాలాయి. 10 ఏళ్ల క్రితం కన్నీటితో ఊడు విడిచిన అదే చోట ఇవాళ సంతోషంతో ఆమె నిశ్చితార్థం జరిగింది. ఆస్తి చూసి కాదు, వ్యక్తిత్వాన్ని చూసి ప్రేమించిన కళ్యాణ్కి దక్కిన ఆ గౌరవం చూసి ఊరంతా జేజేరు పలికారు. పెద్దనాన్నలు మాత్రం ఒక మూలం నిలబడి అజ్ఞానంతో తాము కోల్పోయిన బంగారులాంటి బంధాలను చూసి కుమిలిపోయారు. నిశ్చితార్థం ముగిసిన తర్వాత చరణ్ తన మనసులోని అసలు కోరికను బయటపెట్టాలని నిర్ణయించుకున్నాడు. కాని తను నేరుగా వెళ్తే కావేరి కంగారు పడుతుందని భావించి శరణ్యను రాయబారిగా పంపాడు. శరణ్య కావేరి ఇంటికి వెళ్ళింది. అప్పటికే ఊళ్ళో జరిగిన పరిణామాలకు కావేరి ఆశ్చర్యపోయి ఉంది. శరణ్య ఆమె చేతులు పట్టుకుని, కావేరి, ఆనాడు మా అన్నయ్యకు నాకు అన్నం పెట్టి ప్రాణం పోశావు. ఇవాళ మా అన్నయ్య తన ప్రాణాన్ని నీ చేతుల్లో పెట్టాలనుకుంటున్నాడు. నిన్ను తన జీవిత భాగస్వామిగా స్వీకరిస్తానని మా అన్నయ్య మాట ఇస్తున్నాడు. నువ్వు ఒప్పుకుంటావా అని అడిగింది. చరణ్ పంపిన సందేశం విని కావేరి నిర్వేదంలో మునిగిపోయింది. నువ్వు అడిగింది పెట్టి నా ఆకలి తీర్చావు. ఇప్పుడు నా జీవితాంతం నీకు తోడుగా ఉండి నీ రుణం తీర్చుకోవాలనుకుంటున్నాను. నన్ను పెళ్లి చేసుకుంటావా అన్న చరణ్ మాటలు ఆమె గుండెల్లో ప్రతిధ్వనించాయి. 10 ఏళ్ల నిరీక్షణకు ఇంతటి అద్భుతమైన ప్రతిఫలం లభిస్తుందని ఆమె ఊహించలేదు. కావేరిని కలవటానికి చరణ్ స్వయంగా ఆమె ఇంటికి వచ్చాడు. తన ఖరీదైన కారును దూరంగా ఆపి నడుచుకుంటూ వచ్చి ఆమె ముందు నిలబడ్డాడు. చరణ్ను చూడగానే కావేరి కళ్ళలో నీళ్లు తిరిగాయి. కాని ఆమె వెనకడుగు వేసింది. చరణ్, వద్దు. నిన్నటి వరకు నువ్వు నా చరణ్వే అనుకున్నాను. కాని ఇప్పుడు నువ్వు కోట్లు ఉన్న కోటీశ్వరుడివి. నేను మట్టిలో పనిచేసే సామాన్యమైన కూలీని. నీ అంతస్తు ఎక్కడ? నా బతుకు ఎక్కడ? మనకిద్దరికీ అసలు పొంతన లేదు. నీ స్థాయికి తగ్గ అమ్మాయిని పెళ్లి చేసుకో అని సంకోచంతో చెప్పింది. చరణ్ ఆమె దగ్గరికి వెళ్ళి శ్రమతో కాయలు కాచిన ఆమె చేతులను
తన చేతుల్లోకి తీసుకున్నాడు. అంతస్తు అంటే డబ్బు కాదు కావేరి, ఆపదలో ఉన్న మనిషికి అన్నం పెట్టే గుణం. నా దగ్గరిప్పుడు కోట్లు ఉండొచ్చు, కాని నేను ఆకలితో చచ్చిపోయే స్థితిలో ఉన్నప్పుడు నువ్వు పెట్టిన ఆ అన్నం ముద్దే నన్ను ఇక్కడి వరకు నడిపించింది. ఆనాడు నా ప్రాణం పోసిన దానివి నువ్వు. ఇప్పుడు నా ప్రాణం నీవే కావేరి. ఈ చరణ్ ఎప్పటికీ నీవాడే అని కళ్ళల్లో నీళ్లతో నచ్చజెప్పాడు. చరణ్ మాటల్లోని నిజాయితీ, తన పట్ల ఉన్న అచంచలమైన అనురాగం చూసి కావేరి మౌనంగా తలూపింది. ఆ క్షణం పేదరికానికి ఐశ్వర్యానికి మధ్య ఉన్న అడ్డుగోడలు కూలిపోయి స్వచ్ఛమైన ప్రేమ గెలిచింది. చరణ్ సాధించిన విజయం, అతను చూపిన ఉదారత చూశాక పెద్దనాన్నల అహంకారం మంచులా కరిగిపోయింది. తాము చేసిన పాపం ఎంతటిదో వారికి అర్థమైంది. నలుగురు పెద్దనాన్నలు తమ కొడుకులతో కలిసి చరణ్ దగ్గరకు వచ్చారు. ఆనాడు పిల్లలను గెంటేసిన అదే చేతులతో ఇవాళ చరణ్ కాళ్ళు పట్టుకున్నారు. చరణ్, ఆస్తి పిచ్చితో కళ్ళు మూసుకుపోయి మా రక్త సంబంధాన్ని మేమే నరికేసుకున్నాం, మమ్మల్ని క్షమించు బాబూ అని వెక్కి వెక్కి ఏడ్చారు. చరణ్ వారిని వారించి పైకి లేవనెత్తాడు. పెద్దనాన్న, రక్త సంబంధం అంటే ఆస్తులు పంచుకోవడమే అనుకున్నారు మీరు, కాని అసలైన బంధం అంటే కష్టాన్ని పంచుకోవడం. మీరు నన్ను ఆనాడు తరిమేయబట్టే ఇవాళ ప్రపంచాన్ని జయించగలిగాను అన్నాడు. వారిమీద ద్వేషం పెంచుకోకుండా వారి ఆస్తుల మీద ఉన్న అప్పులన్నింటినీ చరణ్ తీసేశాడు. ఇప్పుడు మీరు అప్పుల బాధలో లేరు, ఇప్పటికైనా మనుషులను ప్రేమించడం నేర్చుకోండి అని వారికి కొత్త జీవితాన్ని ప్రసాదించాడు. చరణ్ సంస్కారానికి ఆ పెద్దనాన్నలు తలవంచక తప్పలేదు. కోనసీమ గ్రామం ఎన్నడూ చూడని రీతిలో ముస్తాబయింది. సుఖీభవ నిలయం ఆవరణలో పండిళ్లు వేశారు. ఊరంతా పండగ వాతావరణం నెలకొంది. ఒకే ముహూర్తానికి ఒకే వేదికపై 2 జంటలు పెళ్లిపీటలెక్కిన దృశ్యం అందర్నీ కదిలించింది. ఒకవైపు శరణ్య కళ్యాణ్, మరొకవైపు చరణ్ కావేరి. కళ్యాణ్ నిజాయితీకి, కావేరి నిస్వార్థమైన ప్రేమకు దక్కిన ప్రతిఫలమిది. చరణ్ స్వయంగా నిలబడి తన చెల్లెలి పెళ్లి జరిపించడమే కాకుండా తన ఆకలి తీర్చిన కావేరి మెడలో 3 ముళ్ళు వేసి ఆమెను తన జీవితేశ్వర్ని చేసుకున్నాడు. పెళ్లి ముగిశాక చరణ్ తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఒక పెద్ద ట్రస్ట్ను ప్రకటించాడు. భూపతి సుమతి మెమోరియల్ ట్రస్ట్ పేరుతో గ్రామంలో ఒక ఉచిత ఆసుపత్రిని, ఆధునిక పాఠశాలను నిర్మిస్తానని మాట ఇచ్చాడు. తన తండ్రికి ఇష్టమైన ఆ 50 సెంట్ల భూమిని తిరిగి కొని అక్కడ ఒక అద్భుతమైన స్మృతివనాన్ని నిర్మించాడు. గ్రామంలో అందరి ఆశీస్సులు తీసుకుని చరణ్ కావేరిని గౌరవంగా అమెరికా తీసుకెళ్లడానికి సిద్ధమయ్యాడు. వెళ్తున్నప్పుడు కావేరి తన పాత ఇంటివైపు చూస్తుంటే చరణ్ ఆమె చెయ్యి పట్టుకుని, కావేరి, ఆనాడు నువ్వు పెట్టిన అన్నం నన్ను ఒక మనిషిగా నిలబెడితే ఇవాళ నీతోడు నన్ను ఒక విజేతగా నిలబెడుతోంది అన్నాడు. విమానం ఆకాశంలోకి ఎగురుతుంటే చరణ్ కింద ఉన్న పచ్చని కోనసీమను చూస్తూ చిరునవ్వు చిందించాడు. ఆస్తులు వెతుక్కుంటే వస్తాయి, కాని ఆకలితో ఉన్నప్పుడు తోడు నిల్చే అనుబంధం మాత్రం అదృష్టం ఉన్నవారికే దొరుకుతుంది. ఆకలి తీర్చిన ఆ అనుబంధమే చరణ్ జీవితానికి శాశ్వతమైన వెలుగునిచ్చింది. చరణ్ కావేరిని తీసుకుని అమెరికా వెళ్ళాక కళ్యాణ్కి ఫోన్ చేసి, కళ్యాణ్ బావా, మనకు దగ్గరగా ఉన్న సిటీలో ఒక పెద్ద బంగ్లా కొన్నాం. అది నా చెల్లెలి పేరు మీదుంది. అంటే ఆ బంగ్లా మీది మీరు పిల్లల చదువులకు సిటీలో ఉండాల్సి వస్తే అక్కడే ఉంటూ పిల్లల్ని చదివించుకోవచ్చు బావా. ఈలోపు ఆ బంగ్లాని ఎవరికైనా అద్దెకివ్వండి, లేదా మీరు ఏ విధంగా వాడుకోవాలనుకుంటున్నారో ఆ విధంగా యూజ్ చేసుకోండి అని చెప్పాడు. ఒకరోజు శరణ్య తన భర్తను తీసుకుని సిటీలో ఉన్న బంగ్లాకి వెళ్లారు. ఆ బంగ్లా చూసి, ఇంత పెద్ద బంగ్లా నీకోసం కొన్నాడా మీ అన్నయ్య అని అన్నాడు కళ్యాణ్. అందుకు శరణ్య, లేదండి, నాకోసం ఈ బంగ్లా కొనలేదు, ఈ బంగ్లా నీకోసమే కొన్నాడు. నన్ను మీరు పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా ఈ బంగ్లా మీ పేరు మీదికి చేరేది. ఎందుకంటే ఆ రోజు కొనేటప్పుడు నీ పేరు మీదే రిజిస్ట్రేషన్ చేయిద్దాం అనుకున్నాం. కాని
అప్పుడు మేము తీసుకున్న నిర్ణయానికి మీ పేరు మీద చేయించలేకపోయాం. తప్పనిసరి పరిస్థితిలో నా పేరు మీద ఈ బంగ్లాని కొన్నాడు అన్నయ్య అంటూ కళ్యాణ్ భుజం మీద తలవాల్చింది. నిజమైన ఐశ్వర్యమంటే గ్యారేజీలో ఉన్న కార్లు కాదు, మనం ఏమీ లేని స్థితిలో ఉన్నప్పుడు మనల్ని ఆదరించే మనుషులు. చరణ్ సామాన్యుడిలా వెళ్లడం వల్లే అతనికి బంగారంలాంటి స్నేహితుడు, దేవతలాంటి భార్య దొరికారు. కామెంట్లో మీ అభిప్రాయం చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి థ్రిల్లింగ్ కథల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.